పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అయితే మరింత సూట్ కేసు కంపెనీలు పెట్టొచ్చని ఆ రోజుల్లోనే ఆలోచన చేశాడు. దాంట్లో రాసి ఉన్నారు, చదువుదాం దీన్ని కూడా. అదేవిధంగా నిష్ఠూరం పలికాడు. కానీ అప్పట్లో ఆయన స్వరం బలహీనంగా ఉండిందంట. అన్నది స్వరం, అప్పట్లో స్వరం అంటే ఇప్పుడు కూడా అట్నే ఉన్నది అనుకోండి, కాకంటే డోసేజ్ పెంచే ఉంటారేమో. తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యి రాజేష్ పైలట్, మాధవరావు సింధియా, జిందాల్ వంటి రాజకీయ నేతల కుమారుళ్ళు ఎంపీలుగా గెలిచిన తర్వాత జగన్మోహన్ ఆశలు మోసులు ఎత్తినాయి. వీళ్ళందరూ కొడుకులు కూడా ఎంపీలైనాయి. తాను ఈ దేశంలో ఎంపీగా ఢిల్లీకి వెళ్తే ఈ యువతరం ప్రతినిధులతో స్నేహం చేయడం చాలా సులువని, భవిష్యత్తులో తాను ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి అది చాలా ఉపకరిస్తుందని భావించాడు. 5 ఏళ్లు ఓపిక పట్టి మరుసటి ఎన్నికల్లో పోటీ చేసే సాహసం ఆ యువకుడిలో లేదు. ఎందుకుంటుంది? ఓపిక పట్టాలనా? మేము ఓపిక పట్టాలనా? అన్న ఓపిక పట్టాలనా? రాజారెడ్డి ఎప్పుడన్నా ఓపిక పట్టాడా? బాంబులు ఎయిటివే పని, ఓపిక ఆడుంటుంది. అదేవిధంగా అనుకున్న పని అనుకున్నట్టే జరిగిపోవాలని పట్టుదల పట్టడం అతని లక్షణం. కుమారుడు నోరు తెరిచి అడిగిన పని ఏది కూడా కాదు అని చెప్పే అలవాటు రాజశేఖర రెడ్డి గారికి లేదట. అంత ముదిగారంగా పెంచిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఆ మమకారం ఫలితమే ఏదో చూద్దాం. అన్న చూడు అప్పట్లో ఫోటో ఎట్టున్నాడో, ఏమి తేజస్సు బిడ్డ అప్పుడు అట్టున్నాడు అన్న. మన పులే ఏంటంటే పులి అంటే అసెంబ్లీకి మీ కొట్లాడలే కానీ మీ పులే అని మీరు అనుకోవచ్చు. మేమైతే ఖచ్చితంగా ఈసారి ప్రధానమంత్రిని చేస్తాం, లేక తిరిగే ఉండదుగా. వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. అప్పట్లో అన్న వీళ్ళతో అందరితో పరిచయాలు పెరుగుతాయి, ఢిల్లీకి పోతే నేను ఎంపీ గారని అన్న అనుకున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళే మన దగ్గరికి వచ్చారు. ప్రధాని అయితే ఏం పెద్ద విషయం ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నది చూద్దాం. ఉండండి ఒకసారి. వైఎస్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన వెంటనే ఈ ప్రస్తావన వచ్చింది. అయితే కొంతకాలం ఆయన దానిపై నిర్ణయానికి సహించలేదా, ఏదో పోయాడు. కుమారుడి కోసం తమ్ముడిని బలి చేశాడన్న నింద పైన పడుతుందనే అదే ఖచ్చితంగా ఇప్పుడు అబ్బిని ఆడికి పంపించాలంటే చిన్నాయన్ని అదే వివేకం సార్ను నువ్వు రాజీనామా చేయరా, మన పిల్లోడిని ముందు మనం పంపించాలని ఎట్ట చెప్తాడు పాపము. ఆ బుద్ధుడు దాకా అన్న అంట తిరిగి ఎంపీ అయినాక నువ్వు రాజీనామా చేయి మనోడిని చేయాలంటే అవుతుంది ఆ పని, అట్ట కాదు కదా. అదేవిధంగా అటువంటి నిర్ణయం తీసుకుని అధిష్టానం ఎట్లా స్పందిస్తుందన్న భయం మరొక పక్క రావడం రాజశేఖర రెడ్డి గారికి కొంతకాలం పాటు నలిపేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుక తగ్గేది లేదు, ఇష్టపడలేదు. తన కోరిక తీర్చాల్సిందేనంటూ తండ్రిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చాడట. దాంతో కుటుంబ సభ్యులు 2 వర్గాలుగా చీలిపోయాయని, వివేకానంద రెడ్డి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదన్న మాట వాస్తవం. ఆయన